సూర్యాపేట జిల్లా కోదాడ కిడ్స్ కాలేజీ చైర్మన్ నీలా సత్యనారాయణ ఆస్తులపై ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలపై విచారణ చేపట్టింది. సత్యనారాయణతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో 6 చోట్ల ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. కీలక పత్రాలు, లావాదేవీలపై ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో సీఎంఆర్ రైస్ గోల్మాల్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు నీలా సత్యనారాయణ. ఈడీ చర్యలతో కోదాడలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఒంగోలు ఏసీబీ వలలో భారీ అవినీతి చేపదొరికింది. 55,000 లంచం తీసుకుంటూ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం పంచాయతీ సెక్రటరీ సంపత్ కుమార్ అడ్డంగా దొరికిపోయాడు. పని చేసి పెట్టేందుకు బాధితుల నుంచి భారీగా లంచం డిమాండ్ చేశారు సంపత్. ఈ నేపథ్యంలోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఈయన బీడీఎస్ చేశాడు. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడలో బీడీఎస్ చేసినాడు. 2019 సంవత్సరంలో ఏపీపీఎస్సీ ద్వారా సెక్రటరీగా గ్రేడ్ 4 నియమితులైనాడు. ఈయన సర్వీసులో గతంలో బల్లికురవ అద్దంకిలో పనిచేసినాడు. ప్రస్తుతము కేపల్లెపాలెము పంచాయతీ సెక్రటరీ పనిచేస్తూ కొత్తపట్నానికి ఇన్ఛార్జిగా కూడా ఉంటున్నాడు. గత సంవత్సరము జాజుల జ్వాలారాం అనే వ్యక్తి ఈ డంకంతోర కాలనీ ఉంది, ఎస్టీ కాలనీ. ఈ ఎస్టీ కాలనీలో శ్మశాన వాటికి సంబంధించి ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడానికి కాంట్రాక్ట్ వర్క్ చేశాడు. ఆ కాంట్రాక్ట్ వర్క్ బిల్స్ చేయడానికని ఈ పంచాయతీ సెక్రటరీ గారు అయినటువంటి సంపత్ కుమార్ గారు 55,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా